నేను స్టార్ట్ చేసిన హిస్టరీ సిరీస్ ప్రస్తుతానికి ఔరంగజేబ్ చనిపోయిన టైం అంటే 1707 దాకా వచ్చిందండి. ఇప్పటి నుంచి నేను హిస్టరీ సిరీస్ స్టార్ట్ చేయాలి. మోస్ట్లీ ఈ వీడియో తర్వాత నేను ఆ హిస్టరీ వీడియో స్టార్ట్ చేస్తాను. మీరు కనుక హిస్టరీ వీడియోస్ ఇంకా చూడనట్లయితే ప్లేలిస్ట్ ఉందండి ఇండియన్ హిస్టరీ అని. సో మీరు రాతి యుగం నుంచి ఇప్పటి వరకు ఎలా ఇవాల్వ్ అవుతూ వచ్చాం, మన హిస్టరీ ఏంటి, మన రాజ్యాంగం అందులోని చట్టాల గురించి మాట్లాడుకుంటే ఈ చట్టాలు అలాగే చట్టాలని ఏర్పరిచే వాళ్ళు ఎలా ఎన్నుకుంటారు, ఆ నియమాలు ఏంటి, ఇవన్నీ గురించి మాట్లాడుకుంటే మనకి 1950లో వచ్చిన రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్ యాక్ట్ కానీ, తర్వాత 1955లో వచ్చిన సిటిజన్షిప్ యాక్ట్ కానీ, తర్వాత హిందూ మ్యారేజ్ యాక్ట్, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, నార్త్ ఈస్ట్లో ఉన్న ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పోలీస్ యాక్ట్ కానీ, మోటార్ వెహికల్ యాక్ట్, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, ఇండియన్ పెనల్ యాక్ట్, అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఇలాగా చాలా చట్టాలు మనం ఇవన్నీ సెకండరీ లాస్ అండి. బట్ ఇవన్నిటికి మూలమైన మనకి రాజ్యాంగం ఉంది. మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు చేస్తున్న కొత్త చట్టాలన్నిటికీ మూలం ఈ రాజ్యాంగం అన్నమాట.